కర్నూలులో సీఎం బహిరంగ సభలో జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ ఫ్లెక్సీ కలకలం రేపాయి. పెద్ద ఎత్తున అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు హీరో ప్రభాస్ ఫ్లెక్సీలను తీసుకొచ్చారు. నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబుకు పడటం లేదంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు ఉపయోగించడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, కర్నూలు జిల్లాలో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ కొనసాగించారు. అయితే ఆ సభలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రభాస్ కు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రభాస్ అభిమానులు ఏదైతే హాజరయ్యారో ఆ సభకు అభిమానులందరూ కూడా ఫ్లెక్సీలను తీసుకొచ్చారు. అయితే గత కొన్ని ఏళ్లుగా ఎన్టీఆర్ కు అలాగే టీడీపీకి పడట్లేదని చెప్పి కూడా మనం వస్తున్న వార్తల నేపథ్యంలో ఇది మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అటువైపు ప్రభాస్ అభిమానులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నట్లుగా స్పష్టమైనటువంటి పరిస్థితి అయితే ఈ రోజు తేటతెల్లమైందని చెప్పుకోవచ్చు. గతం నుంచి కూడా సూపర్ స్టార్ కృష్ణ కావచ్చు, సూపర్ స్టార్ మహేష్ బాబు కావచ్చు, వారి అభిమానులు కూడా ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డితో పాటు ఉన్నారు, సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలాగే గత ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. అయితే ఇవాళ ఈ కర్నూలు జిల్లాలో వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, ప్రభాస్ ఫ్లెక్సీలు మాత్రం టీడీపీకి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే తరహా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా అని చెప్పి కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ అది ఏదైతే ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీలో వారు ట్రీట్ చేస్తున్నటువంటి విధానం కావచ్చు, అలాగే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పై గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను కావచ్చు, ఎన్టీఆర్ కుటుంబానికి కానీ అలాగే టీడీపీ పార్టీకి కానీ జూనియర్ ఎన్టీఆర్ ను దూరంగా పెడుతున్నటువంటి సందర్భాన్ని కూడా అభిమానులు జీర్ణించుకోలేకపోవడంతోనే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలని చెప్పి కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, అలాగే ప్రభాస్ అభిమానులు కూడా జూనియర్ జగన్ తోనే ఉండాలని చెప్పి కూడా వారు భావించిన నేపథ్యంలో ఈ రోజు ఆ ఫ్లెక్స్ తీసుకొని రావడం అక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. అయితే టీడీపీలో వారిని మాత్రం కలవరబెడుతున్న ఈ ఫ్లెక్సీల వచ్చినటువంటి దృశ్యాలను చూస్తే మరి ఫ్లెక్సీల ఆంతర్యం ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతుందా లేకపోతే ఓన్లీ కర్నూలు జిల్లా వరకే పరిమితం అవుతుందా కూడా మనం చూడాల్సి ఉండేది. అయితే ఇప్పటికే అగ్రనేతలైనటువంటి ప్రభాస్ కావచ్చు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, వారి అభిమానులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులుగా ఉండడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సినిమా అభిమానం వేరు, రాజకీయ అభిమానం వేరు అని చెప్పి కూడా అభిమానులు చెప్తున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగితే మాత్రం టీడీపీకి పెద్ద షాకే అని చెప్పుకోవచ్చు. రెహానా. ఓకే రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.